నమస్తే సి న్యూస్ కి స్వాగతం. నేను ప్రశాంతి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. చిత్రాంగి గెస్ట్ హౌస్ పక్కన అద్భుతమైన పార్కు, రైల్వే శాఖతో చర్చించి అభివృద్ధి చేస్తామన్న ఎంపీ భరత్రామ్. దేశ భాషలందు ఎప్పటికీ తెలుగు లెస్సే, రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనిత. రాజమహేంద్రవరం చేరిన అయోధ్య చింతలు, 200 దేవాలయాల ద్వారా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు. రజక సంఘం అధ్యక్షుడిగా బొమ్మదేవర ప్రమాణ స్వీకారం, సంఘ అభివృద్ధికి సహకరిస్తామని నాయకుల భరోసా. పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం భరోసా, జిల్లా వ్యవసాయ మండలి సమావేశంలో జేసీ. అందమైన ప్రశాంతమైన రాజమహేంద్రవరం నగరంలో అద్భుతమైన ఖాళీ స్థలాలను బ్లేడ్ గంజాయి బ్యాచ్లు తమకు అడ్డాగా మార్చుకుని అలజడులు సృష్టిస్తున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్, రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యుడు మార్గాని భరత్రామ్ అన్నారు. ఈ స్థలాలను పూర్తిగా శుభ్రం చేసి అక్కడ పార్కులను ఏర్పాటు చేసి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. ఆదివారం నగరంలోని చిత్రాంగి అతిథి గృహానికి ఆనుకుని రైల్వే బ్రిడ్జి కిందన ఉన్న సుమారు ఎకరన్నర ఖాళీ స్థలాన్ని ఎంపీ పరిశీలించారు. ఇటీవల ఒక సమావేశం నిమిత్తంగా అటుగా వచ్చిన ఆయన ఈ ఖాళీ స్థలాన్ని చూసి ఎందుకిలా ఉందని ఆరా తీస్తే అనేక విషయాలు బయటకొచ్చాయి. ఈ స్థలాన్ని శుభ్రం చేసి 10 మందికి ఉపయోగపడేలా పార్కు ఏర్పాటు చేసేందుకు రైల్వే డీఆర్ఎంను కోరినట్టు చెప్పారు. రైల్వే శాఖ అనుసంధానంతో ఆర్ఎంసీచే ఈ ప్రాంతాన్ని కూడా అద్భుతమైన పార్కుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో శుభ్రం చేస్తున్నామని తెలిపారు. ఈ స్థలం ఖాళీగా ఉండటంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మార్చుకుంటున్నారని, బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్లు, రౌడీలు తమకు అనువైన స్థలాలుగా మార్చుకుంటున్నారని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్నారు. పుష్కర ప్లాజా వద్ద గతంలో దెయ్యాలు తిరుగుతున్నాయని భయపడేవారిని అటువంటి స్థలాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దామని తెలిపారు. అదేవిధంగా ఈ స్థలాన్ని కూడా 10 మందికి ఉపయోగపడేలా తీర్చిదిద్దుతామన్నారు. ఈ స్థలానికి ఒకవైపు గోదావరి నది, మరోవైపు గోదావరి రైల్వే స్టేషన్, ఇంకోవైపు పుష్కర ఘాట్ రోడ్, ఈ 3 ప్రదేశాల నుంచి ప్రజలు వచ్చేలా పార్కును అద్భుతంగా నిర్మిస్తామన్నారు. వచ్చే ఉగాది నాటికి ఇక్కడ పార్కును అంకితం చేస్తామని వివరించారు. వైసీపీ నాయకులు ఎన్వి శ్రీనివాస్, దుర్వాసుల సత్యనారాయణ, పీత రామకృష్ణ, మద్దు సతీష్ తదితరులు ఉన్నారు. రాజమహేంద్రవరం చిత్రాంగి గెస్ట్ హౌస్కి ఆనుకుని ఉన్న రైల్వే బ్రిడ్జ్ కింద ఉన్న ఖాళీ స్థలం. ఇప్పటిదాకా మనం చూసినట్టయితే ఇక్కడ ఒక బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్, రౌడీ షీటర్లకి అడ్డా కింద ఉంది. ఇక్కడ చూస్తే ఇక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఈ ప్రాంతాన్ని జరుగుతూ ఉన్నాయి. పుష్కర్ ఘాట్కి ఆనుకుని ఈ ప్రాంతం. మొన్ననే రైల్వే డిఆర్ఎం గారిని కూడా రిక్వెస్ట్ చేశాం. మేము ఏ రకంగా అయితే పుష్కర్ ప్లాజా దగ్గర ఆ రోడ్ని చూస్తే పూర్వం దెయ్యాలు తిరిగాయని చెప్తూ ఉండేవారు. మరి ఆ ప్లేస్ని ఏ రకంగా పుష్కర్ ప్లాజా కింద సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దామో ఈ ప్రాంతాన్ని కూడా రైల్వే డిపార్ట్మెంట్ని అనుసంధానం చేసుకుంటూ మున్సిపల్ కార్పొరేషన్ చేత ఈ యొక్క ప్రాంతాన్ని కూడా ఒక అద్భుతమైన పార్క్ కింద తయారు చేయాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ ఏరియాని అంతా కూడా శుభ్రం చేస్తూ ఉన్నాము. ఈ రైల్వే ప్రాంతానికి సంబంధించి నిజంగా ఎంత బాధ అనిపిస్తూ ఉందనంటే, రాజమహేంద్రవరానికి ఇంత అద్భుతమైన ప్లేసెస్ ఉన్నాయి. అసలు ఇప్పటిదాకా ఎవరు కూడా పట్టించుకున్న పాపానికి పోలా. ఇవాళ ఈ ప్రాంతంలో వచ్చి మొన్న మేము మీటింగ్ వచ్చినప్పుడు ఇవన్నీ కూడా చూసాం. ఇవన్నీ చూసి ఏంటి ఇంత దారుణంగా ఉన్నాయి, అసలు ఎందుకు దీన్ని ఎవరు పట్టించుకోవట్లేదు, దీన్ని అంతా కూడా శుభ్రం చేసి రేపు మంగళవారం నాటికి మొత్తం అంతా ఒక ఖాళీ గ్రౌండ్ కింద తయారు చేసి రైల్వే అధికారులను కూడా ఇక్కడికి వాళ్ళని కూడా పిలిపించి ఈ బ్రిడ్జ్ని సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలోని దృష్టిలో పెట్టుకొని ఏ ప్లేసెస్లో పబ్లిక్ యాక్సెస్ ఇవ్వాలి, ఏ ప్లేసెస్లో పబ్లిక్ యాక్సెస్ ఇవ్వకూడదు అని వాళ్ళతో ఒకసారి డిస్కస్ చేసి వాళ్ళు ఇచ్చిన పర్మిషన్ బేస్ చేసుకుని మున్సిపల్ కార్పొరేషన్తో ఇది ఒక అద్భుతమైన పార్క్ కింద తయారు చేయబోతా ఉన్నాము.
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ప్రపంచ తెలుగు సాహిత్య కళా ఉత్సవాలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర హోం విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత హాజరయ్యారు. స్థానిక బుద్దాల కన్వెన్షన్ హాల్ వద్ద ఆమె జెండాను ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ రాష్ట్రంలో తెలుగు భాషాభివృద్ధికి జగనన్న ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. తెలుగు సాహిత్య కళాకారులను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. దేశ భాషలందు తెలుగు లెస్స అని గుర్తు చేశారు. ఎన్ని భాషలు అందుబాటులో ఉన్నా మనందరి భాషగా తెలుగే ముఖ్యమన్నారు. ఏ దేశంలో ఉన్నా తెలుగు వారందరికీ తెలుగు భాషే ప్రధానం కావాలని ఆకాంక్షించారు. తెలుగును కాపాడటానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలకు సాహిత్య కళాభిమానులు సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమానికి శ్రీశ్రీ కళావేదిక తెలుగు సాహిత్య అంతర్జాతీయ చైర్మన్ కత్తిమండ ప్రతాప్, ఆంధ్ర రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్పర్సన్ పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే ఈలినాని, శ్రీశ్రీ కళావేదిక జాతీయ కన్వీనర్ కొల్లి రమావతి పాల్గొన్నారు. కళావేదిక ఆధ్వర్యంలో ప్రపంచ తెలుగు సాహిత్య కళా ఉత్సవాలు, తెలుగు భాష సాంస్కృతిక ప్రదర్శనల్లో భాగంగా వివిధ కళాకారులతో నిర్వహించిన ర్యాలీలో వాణి పబ్లిక్ స్కూల్ విద్యార్థులు తెలుగుతనం ఉట్టిపడేటట్లుగా తెలుగు తల్లి, భరతమాత, రాణి రుద్రమదేవి, మొల్ల, కవిత్రయం నన్నయ్య, తిక్కన, ఎర్రన వంటి కవుల వేషధారణతో పాల్గొనడం పట్టణంలోని పలువురి ప్రముఖుల ప్రశంసలు అందుకుంది. జనరేషన్స్ మారుతున్నాయి కదంటే డెవలప్ అవ్వాలి. అలా అని డిజిటల్ వరల్డ్ మనకు వద్దా అంటే ఉండాలి. అట్ ద సేమ్ టైం మన తెలుగు భాష మనం పరిరక్షించుకోవాలి. తెలుగుని అంటే మన తెలుగు రాష్ట్రాలు రెండే ఉన్నాయి. మన భారతదేశం మొత్తం మీద వెతికితే రెండే రాష్ట్రాలు ఉన్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో మనకున్న తెలుగుని కూడా మనం చక్కగా మాట్లాడి మన భావి తరాలకి కూడా దాన్ని నేర్పించడంలో మనకి అదొక సంతృప్తి ఉంటుంది. మనకి అంటే చెప్పారు దేశ భాషలందు తెలుగు లెస్స. ఇప్పుడు అంత చక్కటి తెలుగుని మనం మాట్లాడుతూ ఆ తెలుగు సాంప్రదాయాలు, సంస్కృతిని వచ్చే భావి తరాలకు తెలియజేయాలంటే ఖచ్చితంగా ఇలాంటి కళాకారులందరినీ కూడా మనం ప్రోత్సహించాలి. ఇలాంటి ప్రదర్శనలు ఇస్తున్న ప్రతి ఒక్కరిని కూడా, ఇలాంటి ఉద్యమాలు చేస్తున్న పెద్దలందరినీ కూడా అభినందించాలి. ఎందుకంటే వీరందరినీ కూడా ఎంకరేజ్ చేస్తేనే నెక్స్ట్ జనరేషన్స్కి కూడా తెలుగు విలువ తెలుస్తుంది. అయోధ్య రామజన్మభూమి ట్రస్ట్ నుంచి యజ్ఞం చేసిన అక్షింతలు దేశంలోని అన్ని రాష్ట్రాలు, అన్ని జిల్లాలు, మండలాలు, గ్రామాలకు చేరాయి. రాజమహేంద్రవరం నగరంలో 200 దేవాలయాలను గుర్తించి వాటి ద్వారా ప్రతి ఇంటికి చేర్చేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ మేరకు ఆదివారం స్థానిక గౌతమ ఘాట్లో ఉన్న ఆహ్వానం ఫంక్షన్ హాల్లో రామజన్మభూమి ట్రస్ట్ నుంచి వచ్చిన అక్షింతలు, కరపత్రం, చిత్రమాలికలను తాళ్లూరి పీఠాధిపతి పివి సత్యనారాయణ, శ్రీ ఆత్మానంద స్వామీజీ, ప్రాంత కార్యకారిణి ఓలేటి సత్యనారాయణ చేతుల మీదుగా పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుకు శ్రీరాముడి చిత్రపటానికి పూజలు చేశారు. నగరంలోని 200 దేవాలయాల కేంద్రంగా ఈ యజ్ఞ అక్షింతలు ప్రతిరోజు స్థానిక దేవాలయాల్లో శ్రీరామ జయరామ జై జై రామ మంత్రంతో 13 రోజుల పాటు కార్యక్రమం నిర్వహించాలన్నారు. వాటిని చిన్న చిన్న కవర్లలో ప్యాక్ చేసి ప్రతి ఇంటికి జనవరి 1 నుంచి 5వ తేదీలోపు అందరికీ అందించాలని నిర్దేశించారు. ఈ అక్షింతలు అందుకున్న వారందరూ జనవరి 22వ తేదీన ప్రతి ఇంటిలో 5 దీపాలు తక్కువ కాకుండా వెలిగించి ఈ రామ కార్యక్రమంలో అందరికీ మరో దీపావళిగా జయప్రదం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తూర్పు గోదావరి జిల్లా ప్రెసిడెంట్ ఎన్ఎల్ రామారావు అధ్యక్షత వహించారు. అనంతరం శ్రీరామ యజ్ఞ అక్షింతలతో నగరంలో శ్రీరామ అక్షింతల వితరణ శోభాయాత్రను పురవీధుల్లో దిగ్విజయంగా జరిపారు. అయోధ్యలో రామచంద్రమూర్తి యొక్క ప్రాణప్రతిష్ఠ సందర్భంగా అక్కడ జరిగినటువంటి యజ్ఞం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి అక్షింతలు దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకి, అన్ని జిల్లాలకి, అన్ని మండలాలకి చేరుకున్నాయి. అవి ఇప్పుడు స్థానికంగా ఉన్నటువంటి దేవాలయాలు అన్ని చోట్లకి చేరేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈరోజు రాజమండ్రి ఆహ్వాన ఫంక్షన్ హాల్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. రాజమండ్రి నగరం నుంచి 200 దేవాలయాల వాళ్ళు ఇక్కడికి చేరుకుంటున్నారు. వారందరికీ కూడా అయోధ్య నుంచి వచ్చినటువంటి అక్షతలు, అయోధ్య నుంచి వచ్చినటువంటి ఒక కరపత్రము, అయోధ్య రమ్మని చెప్పేసేటువంటి ఆహ్వాన పత్రము, రెండవది అయోధ్య నమూనా కలిగినటువంటి ఒక ఫోటో చిత్రమాలిక. ఈ 3 వస్తువులు ప్రతి ఇంటికి చేరవేయడానికి రాజమండ్రి నగరంలో సుమారుగా 2000 మంది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వెనక భాగంలో ఉన్నటువంటి వస్తువులన్నీ వారికి ఇస్తారు. కాబట్టి వాళ్ళ గుళ్ళో 13 రోజుల పాటు శ్రీరామ జయరామ జయ జయరామ అనే మహామంత్రాన్ని జపించాలి 13 రోజుల పాటు. దాని తర్వాత వాటిని ప్రతి ఇంటికి చేర్చడానికి ఒక కవర్లో అక్షతలు ప్యాకింగ్ చేస్తారు. ఆ తర్వాత జనవరి 1 నుంచి 5వ తారీఖు వరకు ఇంటింటికి చేరవేసేటువంటి పనిలో ఈ కార్యకర్తలందరూ నిమగ్నమై పనిచేస్తారు. ఆ తర్వాత 22వ తారీఖున
మరొక దీపావళి. ఆల్రెడీ ఈ సంవత్సరం ఒక దీపావళి పూర్తయింది. రెండో దీపావళి జనవరి 22వ తారీఖున మళ్ళీ జరిగేటువంటి అవకాశం ఉంది. ఈ ఏదైతే ఇంటికి ఇస్తున్నారో ఆ ఇంటికి ఇచ్చినటువంటి ఈ అక్షంతలు తీసుకున్న వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా ఆ రోజు 22వ తారీఖు ప్రాణప్రతిష్ఠ జరుగుతున్న సందర్భంగా సాయంత్రం 6 గంటలకి అన్ని ఇళ్లల్లోని 5 దీపాలకు తక్కువ కాకుండా దీపాలు వెలిగించాలి. ఎవరైతే ఈ అక్షంతలు గుడి వాళ్ళు పట్టుకెళ్తున్నారో ఆ గుడి కూడా దీపాలతో అలంకరణ జరగాలి. దాని తర్వాత 23వ తారీఖున ఓ పెద్ద శోభాయాత్ర జరిగేటువంటి అవకాశం ఉంది. రాజమండ్రి నగరంలో ఉంటుంది. అది మళ్లీ తెలియజేసేటువంటి సౌభాగ్యం దొరుకుతుందని కోరుకుంటూ బోలో శ్రీరామచంద్రమూర్తికి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో రాజమహేంద్రవరం పట్టణ రజక సేవా సంఘానికి నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన బొమ్మదేవర శ్రీనివాస్ ఆయన కార్యవర్గం 3 టౌన్ ఎదురుగా ఉన్న రజక కళ్యాణ మండపంలో ఆదివారం అట్టహాసంగా ప్రమాణ స్వీకారం చేశారు. తనపై నమ్మకం ఉంచి తనకు ఇంతటి ఘన విజయం చేకూర్చిన సభ్యులందరికీ కృతజ్ఞతలు శ్రీనివాస్ తెలిపారు. సభ్యుల సంక్షేమం, సంఘం అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తానని బొమ్మదేవర శ్రీనివాస్ తెలిపారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరైన ఎంపీ మార్గాని భరత్రం, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్, రూడా మాజీ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు, వైసీపీ మాజీ ఫ్లోర్ లీడర్ పోలు విజయలక్ష్మి తదితరులు మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన బొమ్మదేవర శ్రీను కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. అందరూ ఐక్యమత్యంతో ఉండి సంఘాన్ని ముందుకు తీసుకువెళ్లాలని, అందరికీ అందుబాటులో ఉంటూ సంఘానికి ఉపయోగపడాలన్నారు. కాగా బొమ్మదేవర శ్రీనివాస్ అధ్యక్షుడిగా, ఐ వెంకటరావు కార్యదర్శిగా, ఆర్ వీరబాబు కోశాధికారిగా, చిక్కాల వీరబాబు, నందమూరి ఏసు ఉపాధ్యక్షులుగా, బి నూకరాజు, బి గణేష్, ఎం సత్తిలు జాయింట్ సెక్రటరీలుగా, గోకెటి కృష్ణ కార్యనిర్వాహక కార్యదర్శిగా, టి సుబ్బారావు ప్రచార కార్యదర్శిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో బట్లంకి ప్రకాష్, నల్లం శ్రీను, మంచాల బాబ్జీ, పొలమూరి వెంకట్రావు, ఇసుకపల్లి విష్ణు, పేట రామకృష్ణ, పోసిబాబు, సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. జరగబోయే రోజుల్లో మా రజకుల కోసం ఎంత దూరమైనా నేను పోరాడతానని మీకు హామీ ఇస్తున్నాను. ఇటీవల కురిసిన మిచోంగ్ తుఫాన్ కారణంగా కురిసిన వర్షాలకు దెబ్బతిన్న పంటల నష్టాన్ని అంచనా వేసే ప్రక్రియ వేగవంతం చేసి జిల్లాలోని రైతులందరికీ భరోసా ఇచ్చేందుకు కృషి చేస్తున్నట్టు తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ పేర్కొన్నారు. స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా వ్యవసాయ మండలి సమావేశానికి ముఖ్య అతిథిగా జాయింట్ కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇటీవల కాలంలో మిచోంగ్ తుఫాన్ కారణంగా మండలాల వారీగా పంటల నష్టాన్ని అంచనా వేసే ప్రక్రియ పూర్తి పారదర్శకంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. జిల్లాలో 15,677 హెక్టార్ల పంట నష్టం జరిగిందని, ఇందుకు సంబంధించి 21.44 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ అవసరమవుతుందని, ఆ మేరకు ప్రతిపాదనలు పంపామన్నారు. 70,826 హెక్టార్ల విస్తీర్ణంలో సాగు విస్తీర్ణం కాగా ఇప్పటి వరకు 59,788 హెక్టార్లలో కోతలు పూర్తి అయ్యాయని తెలిపారు. మిచోంగ్ తుఫాన్ హెచ్చరికలను డిసెంబర్ మొదటి రోజు నుంచి భారీ వర్షాలపై సూచనలు చేస్తూ రైతులను హెచ్చరించడం జరిగిందన్నారు. అప్పటికి జిల్లాలో 65% కోతలు పూర్తి చేయడం జరిగిందన్నారు. 2-3 తేదీల్లో కోతలు కోసిన పంటలకు మిల్లులకు తరలించి ఆఫ్లైన్ ద్వారా కొనుగోళ్లు చేశామన్నారు. వాటి వివరాలు ఆన్లైన్లో క్రోడీకరించినట్లు పేర్కొన్నారు. పంట నష్టం అంచనాకు గ్రామ స్థాయిలో కమిటీలను వేసి డిసెంబర్ 18 నాటిని ఎన్యూమరేషన్ పూర్తి చేసి డిసెంబర్ 23 నాటికి జిల్లా స్థాయి నివేదిక ప్రభుత్వానికి అందించడం జరుగుతుందన్నారు. వ్యవసాయాధికారి ఎస్ మాధవరావు, హార్టికల్చర్ అధికారి సరస్వతి, టీఏహెచ్ఎస్ జీటీ సత్యగోవింద్, ఎస్సీ ఇరిగేషన్ శ్రీనివాసరావు, సిపిఓ ఏ ముఖ్యలింగం, ఎల్డీఎం డివి ప్రసాద్, ఆదర్శ రైతులు పాల్గొన్నారు. రైతు సంఘాలు అగ్రికల్చర్ బాడీ ఫోకస్ చేసినటువంటి అంశాలని ఒకసారి మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. మనకి మన జరిగినటువంటి మిచోంగ్ తుఫాను మన డిస్ట్రిక్ట్ ని కూడా బాగా ఎఫెక్ట్ చేసింది. మీకు 6 డిసెంబర్ 5 డిసెంబర్ ఈ 2 రోజులు కూడా విపరీతంగా రైన్ఫాల్ పడింది. మనకి 5వ తారీఖున 43 మిల్లీమీటర్స్ రైన్ఫాల్ పడింది. 6వ తారీఖున 166 మిల్లీమీటర్స్ రైన్ఫాల్ పడింది. సో చాలా హ్యూజ్ రైన్ఫాల్ రావడం వలన మనకి ఈ ప్యాడీకి సంబంధించి అలాగే ఇతర క్రాప్స్కి సంబంధించి కొంత డ్యామేజ్ జరిగింది. మనము ఈ రైన్ఫాల్ మనకి పడుతుంది అనేది అలర్ట్స్ మనకి 1వ తారీఖుకే వచ్చింది. సో అప్పటికి మనం ఆల్రెడీ జిల్లాలో 65% ఆఫ్ హార్వెస్టింగ్ ఆపరేషన్స్ కంప్లీట్ చేస్తాం. సో ఇంకా మనకి ఒక 25% హార్వెస్టింగ్ మనకి బ్యాలెన్స్ ఉండటము, 35% బ్యాలెన్స్ ఉండటము. సో దీనివల్ల ఆల్రెడీ కొంత కటింగ్ అయిపోయి ఉన్నది.
ప్యాడీ రోడ్ల మీద ఉండటం అనేది ఆ టైంకి జరిగింది. సో మనం కొంచెం ముందే అలర్ట్ అవ్వటం వల్ల జిల్లా కలెక్టర్ గారు అలాగే మనకి సివిల్ సప్లైస్ ఎంఏ కమిషనర్ గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ చాలా వేగంగా నైట్ అంతా కూడా తిరుగుతూ 1వ తారీఖున 2వ తారీఖున ఎక్కడెక్కడ ప్యాడీ ఉందో అదంతా కూడా ఎత్తించి నియరెస్ట్గా ఏ మిల్స్ ఉంటే ఆ మిల్స్కి ఆఫ్లైన్ ద్వారా పంపించడం అనేది స్టార్ట్ చేసాము. సో 1, 2, 3 తారీఖులు మ్యాక్సిమం ఫీల్డ్లో ఉన్న ప్యాడీ పుష్ చేయడం జరిగింది. మళ్ళీ వర్షం స్టార్ట్ అయిన తర్వాత ఆగిపోయింది. 4, 5, 6, 3 రోజులు ఇటువంటిది కూడా ఆఫ్లైన్లో మూవ్ అవ్వలేదు. ఉన్నది కూడా వర్షం మధ్యలో మూవ్ చేయడం ఇంపాసిబుల్ కాబట్టి అది మూవ్ చేయలేకపోయాము. రాజమహేంద్రవరం నగరంలోని ఏ డివిజన్లోనూ సమస్యలు తిష్టవేయడానికి వీల్లేదని కార్పొరేషన్ దృష్టికి రాగానే వెంటనే పరిష్కరించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ ఎంపీ మార్గాని భరత్రామ్ ఆర్ఎంసీ అధికారులకు, సిబ్బందికి సూచించారు. స్థానిక 40వ డివిజన్ సీతంపేట, లక్ష్మీ గణపతి గుడి ఏరియా, ఆర్యాపురం, మూలగొయ్యి, చింతాలమ్మ ఘాట్ రోడ్డు తదితర ప్రాంతాల్లో ఎంపీ పర్యటించారు. శీతాకాలం ఎముకలు కొరికే చలిలో వేకువ జామునే ఎంపీ భరత్ మున్సిపల్ అధికారులు, సిబ్బందిని వెంట పెట్టుకుని గుడ్ మార్నింగ్ రాజమండ్రి కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి వార్డు సమస్యలు, వ్యక్తిగత సమస్యలపై ఆరా తీశారు. కొన్ని చోట్ల చిన్న చిన్న దుకాణాల వద్దకు వెళ్లి వ్యాపారం ఎలా ఉంది, వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలనుకుంటే బ్యాంకు ద్వారా లోన్ ఇప్పిస్తా అంటూ భరోసా ఇచ్చారు. ప్రధానంగా శానిటేషన్ సమస్యను ప్రజలు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. కొన్ని చోట్ల డ్రైనేజీలు పూడుకుపోయి నీరు పారుకుపోవటాన్ని గమనించి ఎక్కడైతే ఇటువంటి సమస్యలు ఉన్నాయో వాటన్నింటినీ పరిష్కరించాలని ఆదేశించారు. సత్యనారాయణ స్వామి దేవస్థాన చైర్పర్సన్ దుంగ మంగాలక్ష్మి, క్లస్టర్ ఇన్ఛార్జ్ మధ్య అప్పారావు, ఎంహెచ్ఓ వినూత్న, ఏఈ పిల్లి ప్రసాద్, వార్డు లీడర్స్ బతిన అన్నవరం, ఎలవంచులి నాగరాజు, దుంగా కుమార్, మున్సిపల్ అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. జాతీయ విద్యుత్ పొదుపు వారోత్సవాల్లో పాఠశాల విద్యార్థులకు విద్యుత్ పొదుపు ప్రాముఖ్యతపై వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలు, విద్యుత్ పొదుపుపై అవగాహన సదస్సులు నిర్వహించామని ఆపరేషన్ సర్కిల్ పర్యవేక్షక ఇంజనీర్ రాజమహేంద్రవరం టీవీఎస్ఎన్ మూర్తి తెలిపారు. ఈ వ్యాసరచన పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని విద్యుత్ పొదుపుపై తమ ఆలోచనలను వ్యాసరచన ద్వారా తెలియపరిచారు. ఈ వ్యాసరచనలు చిన్నారుల సృజనాత్మకతను, ప్రతిభను, విద్యుత్ పొదుపుపై అవగాహనను పెంపొందిస్తున్నాయి. విద్యార్థులకు విద్యుత్ పొదుపుపై ఉన్న అవగాహనను విద్యుత్ అధికారులు అభినందించారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాజమహేంద్రవరం రూరల్ ఆధ్వర్యంలో కడియం జిల్లా పరిషత్ హైస్కూల్లో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు జరిగాయి. ఈ కార్యక్రమంలో 45 మంది విద్యార్థులు పాల్గొన్నారు. పందలపాక జిల్లా పరిషత్ హైస్కూల్లో విద్యార్థులకు విద్యుత్ పొదుపు ఆవశ్యకత మీద అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో 150 మంది విద్యార్థులు పాల్గొన్నారు. గోకవరం జిల్లా పరిషత్ హైస్కూల్లో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు జరిగాయి. వీటితో పాటు అనపర్తి, రామచంద్రపురం టౌన్, అమలాపురం పాఠశాలల్లో కూడా పోటీలు జరిగాయి. జాతీయ మెడికల్ కౌన్సిల్ మార్గదర్శకాల మేరకు రాజమహేంద్రవరం ప్రభుత్వ మెడికల్ కళాశాల మొదటి సంవత్సరం విద్యార్థులకు ఫ్యామిలీ అడాప్షన్ ప్రోగ్రాం కింద శిక్షణ ఇవ్వడం జరిగిందని ప్రిన్సిపల్ అండ్ అడిషనల్ డిఎంఈ డాక్టర్ బి సౌభాగ్యలక్ష్మి పేర్కొన్నారు. ఫ్యామిలీ అడాప్షన్ ప్రోగ్రాంపై సూపరింటెండెంట్ జీజీహెచ్, హెచ్ఓడి కమ్యూనిటీ మెడిసిన్ డాక్టర్ ఎంఎల్ సూర్యప్రభ, వైస్ ప్రిన్సిపల్ కేవి శివప్రసాద్, నోడల్ అధికారి డాక్టర్ పి మనోజ్, హెల్త్ ఎడ్యుకేటర్ ఆర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జీఎంసీలో శిక్షణ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు. సౌభాగ్యలక్ష్మి మాట్లాడుతూ జాతీయ మెడికల్ కౌన్సిల్ ఆదేశాల మేరకు మెడికల్ కాలేజీ మొదటి ఏడాది చదువుతున్న విద్యార్థులకు ఫ్యామిలీ అడాప్షన్ ప్రోగ్రాంను అనుసంధానం చేయడం జరుగుతుందన్నారు. ఆ మేరకు నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న అన్నమాచారి రోడ్, దుర్గానగర్, బాంబే కాలనీలోని 750 మంది కుటుంబాలను, 150 మంది మెడికల్ విద్యార్థులు ఒక్కొక్కరు 5 కుటుంబాలను దత్తత తీసుకుని వారితో అనుబంధం పెంచుకోవడం జరుగుతుందన్నారు. వారికి వైద్య, ఆరోగ్యపరంగా సూచనలు, సలహాలు అందిస్తూ 5 ఏళ్ల పాటు ఆరోగ్య సంరక్షణ కోసం కృషి చేయడం ప్రధాన ఉద్దేశమన్నారు. ప్రొఫెసర్ డాక్టర్ వి సూర్యారావు, డాక్టర్ కె దీప్తి, డాక్టర్ పి మనోజ్, వైస్ ప్రిన్సిపల్ కెవి శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. చిత్రాంగి గెస్ట్ హౌస్ పక్కన అద్భుతమైన పార్కు, రైల్వే శాఖతో చర్చించి అభివృద్ధి చేస్తామన్న ఎంపీ భరత్రామ్. దేశ భాషలందు ఎప్పటికీ తెలుగు లెస్సే, రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనిత. రాజమహేంద్రవరం చేరిన అయోధ్య అక్షింతలు, 200 దేవాలయాల ద్వారా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు. రజక సంఘం అధ్యక్షుడిగా బొమ్మదేవర ప్రమాణ స్వీకారం, సంఘ అభివృద్ధికి సహకరిస్తామని నాయకుల భరోసా. పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం భరోసా, జిల్లా వ్యవసాయ మండలి సమావేశంలో జేసీ. ఇవి ఇవాల్టి సి న్యూస్ అప్డేట్స్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.